కదా! వాళ్ళట్లా చెప్తున్నారు గానీ, బ్యాంకులల్ల మా బకాయిలు ఇంకా మాఫే కాలేదని కొంతమంది రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేసుకుంటా నిరసనలు తెలుపుతున్నారు. అయితే అందరిట్లా నేను కలిస్తే ఎట్లా అనుకున్నాడో ఏమో! కామారెడ్డి జిల్లాలో ఓ రైతన్న ఏకంగా ఏం చేసిండో చూడుర్రి. రైతు రుణమాఫీల మీద చిన్నగా మెల్లగా రాజకీయం రాజుకుంటుంది కదా మొన్నటి సంది. చేసినమని సర్కారోళ్ళు సగం మంది కన్నా చేయలే అని ఆపోజిషన్ పార్టీ వాళ్ళు పోటాపోటీగా రాజకీయాలు చేస్తున్నారు. బకాయిలు మాఫ్ చేసినామని ఫ్లెక్సీలు వాళ్ళు పెట్టుకుంటే ఏహే ఇక్కడ చేసిర్రు అని చెప్పి వీరు జింపుడు పెట్టిర్రు. అయితే బకాయిలు మాఫ్ అయిన వాళ్ళు సంబరపడుతుంటే కానోళ్ళేమో రాస్తారోకోలు ధర్నాలకు దిగుతున్నారు. అందరు అట్లా చేస్తుంటే ఇక గీ రైతన్న చూడు బ్యాంకులోని బకాయి మాఫ్ కాలేదని ఏం చేసిండో అగా చూడు ఎంత నిమ్మలంగా కూర్చొని కాలు ఊపుతుండో. ఓ అన్న ఆడికెళ్ళి పడితే ఏమైనా ఉంటా అది ఇంకా దిగు దిగు ఆడికెళ్ళి దిగు అమ్మ దిగిండుగా. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి తండాలు ఉంటాడట. సెల్ టవర్ ఎక్కిన ఈ కేతావత్ రవి అనే రైతు నాకు బకాయి మాఫ్ కాలేదని బిక్కనూరు మండలం జంగంపల్లి కాడున్న సెల్ టవర్ ఎక్కి